పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోండి. స్పందించాలి జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే, స్పందించాలి జిల్లా డిఓ గారు వెంటనే. కాపాడుకుంటాం ప్రభుత్వ విద్యను, కాపాడుకుంటాం ప్రభుత్వ విద్యను. తెలుసుకోవడం తప్పలేదు కదా, తెలుసుకోవడం తప్పలేదు, తెలుసుకోవడం తప్పలేదు. 100,000 మంది స్టూడెంట్స్ వస్తారు, తెలుసుకోవడం తప్పలేదు. అందరూ ఫోన్ చేస్తారు. కాదు వాళ్ళు ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలని, డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళ తమ్ముడు చెల్లెలు కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా డిఏఓ గారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద రక్తం పీలుస్తూ ఉన్నారు, అదేవిధంగా జీవో నంబర్ 1 పరంగా ఏవి కూడా పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ టై బెల్ట్ అమ్మొద్దని మన జీవో తీసుకొచ్చినప్పటికీ ఆ జీవో విక్రయిస్తూ అనేక విద్యా సంస్థలు ఇప్పుడు కూడా అధిక ఫీజులు 20,000, 30,000, 40,000 అంటూ కూడా మరి అమ్ముతున్నప్పుడు కూడా ఈ ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈనాడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము తెలియజేస్తూ ఉన్నాం, తక్షణమే డిఓ గారు సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే మీరు ప్రభుత్వ జీతం తీసుకొని మరి ప్రభుత్వ పాఠశాలను మీరు మరి అడ్మిషన్ జాయిన్ చేయకోకుండా ప్రభుత్వ పాఠశాలను మీరు సక్రమంగా మరి నిలబెట్టుకోకుండా ఈనాడు కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్నారంటే మీరు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మరి కళ్ళకి కట్టినట్టు కనబడతా ఉంది. కాబట్టి డిఓ గారు సమాధానం చెప్పాలి. దీనికి కార్పొరేట్ ప్రైవేటు అక్రమంగా పుట్టగొడుగుల్లో ఎదిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏవైతే అనుమతులు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తూ ఉన్నాయో ఏలూరు జిల్లాలో తక్షణమే ప్రభుత్వ నిబంధనలు పాటించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడు అంటే పాఠశాలలన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలన్నిటి కూడా సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం, డిఓ గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంటే మీరు అక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎలాంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీలు ఆగట్లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మూతపడిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కనేమో ప్రభుత్వ పాఠశాలను మేము బాగు చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ కళాశాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం అని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కాకపోతే ప్రతి జిల్లాలో చూస్తే ఏలూరు జిల్లాలో ముఖ్యంగా చూస్తే ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు కాకుండా నిన్నే జరిగింది ఏమంటే జిల్లా విద్యాశాఖ అధికారులకి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి వినతి పత్రం అందించడానికి వచ్చాం. అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటప్పయ్య గారు మేము రూమ్లోకి వెళ్ళి చూసినప్పటికీ అతను టేబుల్ మీద 2 కాళ్ళు పెట్టుకొని మరి అక్కడ పడుకునే పరిస్థితి. కాబట్టి జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలా ఉన్నారో ఒకసారి మనం తెలుసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మీరు జాయిన్ చేయండి, కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి దోపిడీలను అందరూ కూడా మరి అరికట్టాలని చెప్పి అక్కడ క్వశ్చన్ చేయాలని చెప్పి ఎక్కడైతే తప్పు జరుగుతుందో తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. కాబట్టి తక్షణమే జిల్లా విద్యాశాఖ డిఓని సస్పెండ్ చేయకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఏఐఎస్ఎఫ్గా ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా పిలుపునిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో దాదాపు లక్షల్లో వసూలు చేస్తూ ఉన్నారు, 50,000, 60,000 అని చెప్పి. అవి కూడా ఫీజు కాకుండా బుక్స్ యూనిఫామ్ అని చెప్పి వసూలు చేస్తూ ఉన్నారు. అనేక సందర్భంలో అనేక రూపంలో కూడా జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రాలు కూడా అందించాం. ధర్నా కార్యక్రమాలు చేసినటువంటి వీడియోస్ ఫొటోస్ కూడా మేడం గారు ఇలా మరి ఇక్కడ అధిక ఫీజులు వసూలు చేస్తానన్నారు, అధిక మరి అక్రమంగా నోటు పుస్తకాలు ఇవి అమ్ముతూ ఉన్నారని చెప్పినప్పుడు కూడా నారాయణ విద్యా సంస్థల్లో కంప్లైంట్ ఇచ్చాం, పట్టించుకోవాలా. భాష విద్యా సంస్థల మీద కంప్లైంట్ ఇచ్చాం, పట్టించుకోవాలా. పీపుల్ వుడ్స్ విద్యా సంస్థల మీద కంప్లైంట్ ఇచ్చాం, అక్కడ ఫైర్ పర్మిషన్ లేదని చెప్పాం. అయినప్పుడు కూడా అవన్నీ ఉన్నట్లు ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు సృష్టించి మరి చెప్తా ఉన్నారు. మేము అడిగాం, అసలు ఈ జిల్లాలో ఎన్ని స్కూల్స్కి పర్మిషన్ ఉన్నాయి, ఆ పర్మిషన్ ఉన్నటువంటి స్కూల్స్ లిస్ట్ మొత్తం కూడా ఏమన్నాం, మీరు లెటర్ పెట్టండి అప్పుడు ఇస్తామంటారు. లేదంటే ప్రైవేట్ కార్పొరేట్లు ఏవైతే దోపిడీలు జరుగుతూ ఉన్నాయో మేము చూసుకుందాం పద్ధతులు ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘం నాయకులుగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా కనీసం డిఏఓ గారు మరి స్పందించట్లేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు పట్టుకొడతా ఉన్నారు డిఏఓ గారు, జిల్లా డిఏఓ గారు. తక్షణమే మరి కలెక్టర్ గారు కూడా స్పందించాలి. ఈ ఏలూరు జిల్లాలో అనేక మంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు ఈనాడు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏదో వాళ్ళు మరి ఉన్నత స్థాయిలో నిలబడాలా, వాళ్ళు అక్కడ విద్య ఏదో గొప్పగా చెప్తారని చెప్పి ఈనాడు కార్పొరేట్ ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. తల్లిదండ్రులు బంగారం తాగడబెట్టి బొట్టాజోళ్ళు తాగడబెట్టి అనేక వాళ్ళ
అనేక సంపదలన్నీ తగడబెట్టి ఈనాడు కార్పొరేట్లో చదివేస్తూ ఉంటే ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి దోపిడీలు ఎప్పుడు కూడా ఏలూరు జిల్లాలో అరికట్టలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనం కంటికి కనబడుతూ ఉంది. కాబట్టి జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారిని తక్షణమే మరి సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, లేని పక్షంలో చర్యలు తీసుకోలేని పక్షంలో డిఓ గారు సస్పెండ్ చేయలేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ప్రతి మండలం ఎంఈఓ ఆఫీసుల ముందు జిల్లా డిఓ గారి కార్యాలయం ముట్టడి కూడా పిలుపునిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.